ఇది జీవవాక్యమే, ఇలా బ్రతికించేది దైవవాక్యమే. నన్ను నడిపించేది జీవవాక్యమే, ఇలా బ్రతికించేది దైవవాక్యమే. వాక్యమే సత్యవాక్యమే, వాక్యమే నిత్యవాక్యమే. వాక్యమే సత్యవాక్యమే, వాక్యమే నిత్యవాక్యమే. నన్ను నడిపించేది జీవవాక్యమే, ఇలా బ్రతికించేది దైవవాక్యమే. నన్ను నడిపించేది జీవవాక్యమే, ఇలా బ్రతికించేది దైవవాక్యమే. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుని యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము. వచనానికి మించి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. బైబిల్ను దాని స్వంత విలువ కోసము చదవటానికి మనం ఎంత కష్టపడతామో, మన సహవాసము ఆ పుస్తకంతో కాదు, దాని రచయితతో ఉందని మనం గుర్తుంచుకోవాలి. లేఖనాల ఉద్దేశ్యము జీవవాక్యమైన ఆయనతో మనం సహవాసం చేయటానికి వీలు కల్పించటమే. బైబిల్ ఒక పాఠ్య పుస్తకం కంటే, కథల పుస్తకం కంటే, మార్గదర్శక పుస్తకం కంటే మరియు పాటల పుస్తకం కంటే ఎక్కువ. ఇది జీవిస్తున్న రక్షకుడి సన్నిధిలోకి మనల్ని తీసుకువచ్చే సజీవ పుస్తకము. A.W. టోజర్ ఇలా వ్రాశాడు: మనము దేవుని వాక్యానికి వచ్చినప్పుడు మనము కేవలం సమాచారం కోసం కాదు, దేవుని సజీవ వాక్యాన్ని ఎదుర్కోవటానికి వస్తాము. నేను కేవలము వచనంతో సరిపెట్టుకోను, నేను ఆ వచనానికి మించి చూడాలనుకుంటున్నాను మరియు జీవవాక్యమైన క్రీస్తును ఎదుర్కోవాలనుకుంటున్నాను. వ్రాతపూర్వక వాక్యాన్ని అధ్యయనము చేయమని సజీవ వాక్యము వెల్లడిస్తుంది. ఈసారి మీరు మీ బైబిల్ను తెరిచినప్పుడు రచయిత తన పుస్తకం ద్వారా మీతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్న సంభాషణగా భావించండి. ఆమేన్.